లేదు బాగా ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేయాలనే తపన ఉన్న వాళ్ళకి మనం ఇవన్నీ తెచ్చి పెడితే కొంత తర్వాత ఎల్లుండి చూద్దాంలే అంటారు. అవును. లేదు ఏంటో చెప్తున్నారనుకుంటారు. అవును. మీకలా అనిపిచ్చిందా మీ లైఫ్ గురించి? లేదురా అనిపించలేదు. అంటే కాదు. అలా అంటే అలా కాదు. అనుకున్నప్పుడు నాకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన విషయం ఒకటి చెప్తున్నాను. తీర్థయాత్రలకి వెళ్ళిన విషయంలోనే ఒక స ఒక ఒక సాంగత్యం, ఆ! ఒక అనుభూతి కలిగింది అవును. మీకు. అప్పుడు అంత ఆశ చూపించేవారనమాట. ఇదిగో రేపు ఇలాగైపోతుంది మనకి, మనకి ఎల్లుండి ఇలాగైపోతుంది. ఇంకా మనం హ్యాపీ అన్న ఇదిలో నాకు ఒక స్వర్గపు అంచులు చూపించారనమాట. సో, ఆ ఊహల్లోనే బతుకుతూ వచ్చాను ఆ టైంలో. ఎప్పుడైతే నేను మీరు ఇందులో అనేది శరత్ బాబు గారి గురించి. శరత్ బాబు గారి ఓకే. గురించి ఓకే. జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం. మీరే ఎవరు చెప్పారు కదా నన్ను అందుకని. అవును. విమర్శించినా, పొగిడినా నాకు అవసరం లేదు. అంతే. నా మనసుకి నేను చెప్తున్నాననమాట. అలా అన్న తర్వాత సడన్‌గా ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు? ఎందుకు నన్ను దూరం పెట్టారు? అనేది చాలా కాలం కుమిలిపోయిన సందర్భాలున్నాయి. అది కూడా వారి ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా నా గురించి ఏవో చెప్పి, ఆయన అసలు ఎప్పుడు చెప్తారు చెప్పుడు మాటలు వినకు, నువ్వు చూసిందే నమ్ము అనేసి. కానీ అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు మార్చేసి, నా గురించి ఏమేమో చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొక పర్సన్ ద్వారా నాకది తెలిసి, మనుషులు ఇలా ఉంటారా? పోనీ నన్ను చూసారు ఇన్ని సంవత్సరాలు. ఆయన అలాగే ఎలాగ నమ్మారు అని కొన్ని దుఃఖపడిన సంఘటనలు, వారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా వెళ్ళి నేను వారి పాదాల మీద చేయి వేసి